ఫర్ షాడో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. గుంపుగా నిలబడిన ఖరీబా వీరుల్ని చాటు చేసుకుని వెనక్కి వెనక్కి జరిగాడు షాడో. తన కోసం వెతుకుతున్న కెటీనా ఫాదర్కి కనిపించకుండా ఒక ఇంటి చాటుకు పోయి నిలబడ్డాడు. రాత్రి 12 గంటల కులదేవతకు పూజలు చేయడం పూర్తయ్యాయి. ఒకరొకరుగా సమావేశమై ఉన్న 10,000 మంది ఖరీబా వీరులు, పరాయి జాతుల నాయకులు ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టారు. అందరికంటే ఆఖరణ తన గృహానికి బయలుదేరాడు మొజాంబో. అతన్ని కొంత దూరం పోనిచ్చి వెనుకగా అనుసరించడం ప్రారంభించాడు షాడో. 10 నిమిషాల తర్వాత గూడానికి చివరగా ఎడారి సరిహద్దుల మీద ఉన్న పెద్ద చెక్కల కట్టడంలోకి పోయాడు మొజాంబో. కట్టడం ముందు నిలబడి ఉన్న అతని అనుచరుల్ని ఏమార్చి తను కూడా లోపలికి పోవాలని షాడో అనుకున్నాడు. అసలు మొజాంబో వ్యవహారం ఏమిటో ఒకసారి చూడాలన్న కోరిక అతని హృదయంలో బలంగా పాతుకుపోయింది. లోపలికి ఎంటర్ అయ్యే మార్గాన్ని అన్వేషిస్తూ చెట్లను పుట్టలను చాటు చేసుకుని మొజాంబో ఇంటి వెనుక భాగాన్ని చేరుకున్నాడు షాడో. ఓరగా తెరిచి ఉన్న ఒక కిటికీ వంటి ద్వారాన్ని చూడగానే అప్రయత్నంగా ముందుకు గదిలాయి అతని పాదాలు. కదులుతుండగానే జల్లుమంది అతని శరీరం. నిటారుగా నిలబడ్డాయి మెడ మీద వెంట్రుకలు. రంగుల రాట్నం తిరిగినట్లు ఒక్కసారిగా వెనక్కి తిరిగి గాల్లోకి డైవ్ కొట్టాడు. మై గాడ్, నేను రాజు! కీచుగా అరిచింది ఒక కంఠం. గుండెల నిండా గాలి పీల్చుకుని అత్యంత ప్రమాదకరమైన సైడ్ కిక్ ని వెలువర్చడానికి రెడీ అయిన షాడో ఆఖరి క్షణంలో వదిలేశాడు. బిగపట్టిన ఊపిరిని, విల్ పవర్నంతా కూడగట్టుకుని ముందుకు పారిపోతున్న పాదాన్ని స్లైట్ గా ప్రక్కకు జరిపాడు. అప్పటికే ఆ కిక్ తాకిడికి ఎగిరి 6 అడుగుల దూరంలో పడిపోయింది అతని వెనుకగా వస్తున్న ఆకారం. డామిట్, డర్టీ ఇడియట్ అనుకుంటూ గబగబా దగ్గరకు పోయాడు షాడో. గుండెల్ని చేతులతో అదుముకుంటూ లేచి కూర్చున్నాడు టర్నర్. నీరసంగా నవ్వుతూ షాడో ముఖంలోకి చూశాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? కరుకుగా ప్రశ్నించాడు షాడో. స్టోరీ కోసం తిరుగుతున్నాను. ఖరీబా మంత్రగాడిని మెయిన్ గా పెట్టి చక్కటి మంత్రాల నవల వ్రాద్దామని అనుకుంటున్నాను. మెరుపు కంటే వేగంగా పైకి లేచింది షాడో చేయి. ఏం జరుగుతుందో టర్నర్కి అర్థమయ్యేసరికి స్పృహ తప్పిపోయింది అతనికి. భుజం మీద వేసుకుని అతన్ని గ్రామంలోకి మోసుకుని పోయాడు షాడో. కులదేవత విగ్రహం దగ్గర ఉన్న ఒక అరుగు మీద పడుకోబెట్టి మళ్ళీ మొజాంబో ఇంటి బయలుదేరా అతని ముందు ప్రత్యక్షమైంది కెటీనా. ఆమె వదనంలోని ఆందోళనను చూసేసరికి తను చేయాలని అనుకుంటున్న పనిని మర్చిపోయాడు షాడో. హెలిత్, మొజాంబో, రేపు ఎడారి భూతపు మిస్టరీని సాల్వ్ చేసిన తర్వాత తీరికగా అతని విషయాన్ని ఆలోచించుకోవచ్చు అనుకుంటూ కెటీనాను కౌగలించుకుని కులదేవత విగ్రహం వెనక్కి లాక్కుపోయాడు. పరదేశి, సిద్ధంగా ఉన్నావా? సూర్యుడు పడమటి తీసుకుమరలిన మరుక్షణం షాడో ముందు ప్రత్యక్షమవుతూ అడిగాడు మొజాంబో. కెటీనా అందించిన పాదముంతను ఖాళీ చేసి పెదిమలను తుడుచుకుంటూ వీధిలోకి వచ్చాడు షాడో. గుంపులుగా నిలబడి ఉన్న ఖరీబా వీరులను చూడగానే నవ్వు వచ్చింది అతనికి. తమ ప్రీతమ నాయకుడు బరియల్ గ్రౌండ్కి పోతున్నట్లున్నాయి వారి ముఖాలు. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు వారెవరు. ఎడారి భూతానికి బలి కాబోతున్న పరదేశిని చూసి జాలితో పెదములు విరుస్తున్నారు. తమ కులదేవత మాటలకు అడ్డు చెప్తున్న అతని మీద సానుభూతి చూపిస్తున్నారు. గత రాత్రి కులదేవత విగ్రహం వెనుక కెటీనా చెప్పిన జాగ్రత్తలు, ఆమె చేసిన విన్నపాలు చెవుల్లో మారుమోగుతుండగా ఎడారి వైపు అడుగులు వేశాడు షాడో. ఫుల్గా లోడ్ చేసిన రివాల్వర్ బెల్ట్ వెనుక ఉంది. ఆయిల్తో మెరుగుపెట్టిన డాగర్ బూట్ ప్రక్కన విశ్రాంతి తీసుకుంటున్నది. ఇక ఎడారి భూతం ఎదుటికి రావడం ఒక్కటే మిగిలి ఉంది. పొలిమేరలలో ఆగిపోయారు ఖరీబా వీరులందరూ. పెద్ద ఇసుక దేకి కులదేవతను ప్రార్థించాడు మొజాంబో. తన మాటలు నిజమో లేక పరదేశీ మాటలు నిజమో రుజువు చేయమని వేడుకున్నాడు. అనవసరమైన కంఠశోష. నీ పని అయిపోయింది మొజాంబో. ఎడారి భూతంతో పాటు నిన్ను కూడా చంపేస్తాను చూడు. అతనికి మాత్రమే వినిపించేట్లు అన్నాడు షాడో. గురిమి చూశాడు. అదే ఇంకో సమయంలో అయితే తనను అవమానించాడని అందరికీ చెప్పి అతని ఎముకలను విరగ్గొట్టించేవాడే. ఇప్పుడు అటువంటి మాటలు అనడానికి వీల్లేదు. కులదేవత పలుకుల్ని ఎదిరించి ఆ మాటలకు మరో అర్థాన్ని చెప్తున్న పరదేశి మీద అసూయతో మొజాంబో మండిపడుతున్నాడని గ్రహిస్తారు ఖరీబా వీరులందరూ. మొజాంబో ధైర్యం చూసి నవ్వుకుంటూ ఎడారిలోకి అడుగు పెట్టాడు షాడో. వెంటనే గూడెం చుట్టూ కాపలా నిలబడ్డారు ఖరీబా వీరులందరూ. ఎడారి భూతం గూడెంలోకి వస్తుందని కాదు, గూడెంలో నుంచి షాడోకు సహాయంగా ఎవరైనా పోతారేమో అన్న అనుమానంతో ఇసుక దిబ్బల మధ్యగా అడుగు వేస్తూ చీకటి దట్టమయ్యే సమయానికి 4 మైళ్ళు ప్రయాణించాడు షాడో. ఒక చిన్న ఇసుక దిబ్బ చాటున పెద్ద పోతుని దాంట్లో సర్దుకు కూర్చున్నాడు. ఉండుండి వినవస్తున్నాయి దూరంలో తిరుగుతున్న ఎడారి మృగాల అరుపులు. ఎక్కడి నుంచో హృదయ విదారకంగా కూత పెట్టడం ప్రారంభించింది ఒక తోడేలి.
తూర్పు దిక్కున ప్రత్యక్షమైన చంద్రుడిని చూస్తూ తను ఉన్న పరిసరాన్ని మర్చిపోయాడు షాడో. వెన్నెల వెలువడి వింత అందాలు సంతరించుకుంటుంది ఎడారి. పగటి సమయంలో వికృతంగా మొరటుగా కనిపించే ఇసుక దిబ్బలు ఇప్పుడు దివి నుంచి తీసుకురాబడిన వెండి కొండల్లా కనిపిస్తున్నాయి. తల మీద నుంచి దూసుకుపోయిన ఒక గబ్బిలాన్ని చూసి ఉలిక్కిపడిన తన కవిత్వ ధోరణి నుంచి బయటపడ్డాడు షాడో. అదే సమయంలో అక్కడికి సమీపంలో ఉన్న ఒక పెద్ద ఇసుక గుట్ట చాటున కదలాడింది ఒక నీడ. జల్లుమన్నది షాడో శరీరం. మడిచిపెట్టిన వాచి స్ప్రింగ్లా బిగుసుకున్నాయి అతని కండరాలు. కమాన్ యూ బాస్టర్డ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అనుకుంటూ బూటు ప్రక్కన ఉన్న డాగర్ని అందుకుని మెల్లగా గోతిలో నుంచి లేచాడు. గుట్ట చాటుకుపోయి మాయమైంది ఆ నీడ. కాన్సన్ట్రేట్ చేసి ఉన్న చెవులకు ఎవరో ఇసుకలో అడుగులు ఎత్తెత్తి వేస్తున్న శబ్దం వినిపించింది. ఇక ఆగదలుచుకోలేదు షాడో. డాగర్ని బిగించి పట్టుకుని బాణంలో అటు పరుగు తీశాడు. ఇసుక గుట్టనెక్కి పల్టీలు కొడుతూ దూకాడు దాని వెనుక నిలబడి ఉన్న ఆకారం మీదకి. కీచుగా అరిచి వెల్లకిల్లా పడింది. రాజు, నేను, మై గాడ్, నేను టర్నర్ని. మీదకి దిగుతున్న డాగర్కి చేతిని అడ్డు పెడుతూ భయంగా అరిచింది. పట్టరాని కోపంతో డాగర్ని నేల కోసుకట్టి అతని చొక్కా పట్టుకున్నాడు షాడో. బ్లడీ ఈడియట్, నువ్వెక్కడికి ఎలా వచ్చావు? ఎందుకొచ్చావు? ముఖంలో ముఖం పెట్టి కర్కశంగా అడిగాడు. నిన్న రాత్రి నాకు ఇంకో ఆలోచన వచ్చింది. మంత్రాల కథల కంటే ఎడారి భూతాన్ని పెట్టే హర్రర్ స్టోరీలు రాస్తే ఇంకా బాగుంటుందని అనిపించింది. అందుకని ఎవరూ చూడకుండా నిన్ను అనుసరించి వచ్చేసాను. ఇది ఫ్రెండ్స్, ఎ బుల్లెట్ ఫర్ షాడో రిటన్ బై మధుబాబు గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.